నిన్న పిల్లలకి స్కూల్ లేదని చెప్పేసి ఇంక వంటయితే చాలా లేట్‌గా స్టార్ట్ చేశాను. 12 అయిపోయింది. అందులోనూ మా వారు, మా తమ్ముడు ఇద్దరు కూడా పార్టీ ఉందని చెప్పి బయటికైతే వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది నేను, పిల్లలే కాబట్టి సింపుల్‌గా ఏమైనా చేసేద్దాం అనుకున్నా. ఎగ్ రైస్ ఇలా. కాకపోతే పన్నీర్ ఉంది ఇంట్లో. ఇంక దాంతో అయితే పన్నీర్ బిర్యానీ చేసేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యా అప్పటికప్పుడు. నాకెందుకో ఇలా హాలిడేస్ వచ్చేటప్పుడే ఏం వంట చేయాలి అని చాలా వరకు ఆలోచించుకునే కూర్చుంటా. మీరు కూడా ఇలానే ఉంటారో లేదో కింద కామెంట్ చేయండి. ఇంకా పన్నీర్ బిర్యానీ చెయ్యాలి అని అనుకున్న వెంటనే ఇంక వంటైతే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేసి ఇంకా మరో పక్కైతే రైస్ కోసం అని చెప్పి ఎసరు పెట్టేసా. మరో పక్క పన్నీర్ కూడా కట్ చేసేసి ఇప్పుడు కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఇందులోనే కొంచెం నెయ్యి కూడా వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు, అలాగే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం వేయించుకున్నాను. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులో టమాటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసి ఇందులోనే కొద్దిగా పెరుగు కూడా వేసి మొత్తం కూడా బాగా కలిపేసుకున్నా. ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందులోనే ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా వేసి మొత్తం ఒక 2 నిమిషాలు కలిపేసుకొని తర్వాత ఇందులో కట్ చేసుకున్న పన్నీరును కొంచెం జీడిపప్పు వేసేసా. జీడిపప్పు వేసేటప్పుడే సగం తినేసాను కూడాను. ఇంకా మొత్తం కలిపేసి ఒక 5 నిమిషాలు దాన్ని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. మరో పక్క ఎసరు కూడా మరిగిపోయింది. ఇందులో బియ్యం వేసేసి రైస్ కూడా ఉడికించుకున్నా. ఇలా రైస్ మొత్తం ఉడికిన తర్వాత ఈ పన్నీర్ మీద వేసేసి ఒక 10 నిమిషాలు దీన్ని దమ్ చేసుకుంటే మనకి పన్నీర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా బావుంటుంది. వెళ్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు.